మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలు. ఇది ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏమిటి, లేదా ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏమిటో గ్రహించే ముందు, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉపమానాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఉపమానాలు ఉన్నాయి. ఉపమానాలు దేనికి బోధింపబడ్డాయి, ఎందుకు చెప్పబడ్డాయి ఉపమానాలు అని అంటే, ఉపమానాలు అనేవి మనకు అర్థం కాని సంగతులను బాగా అర్థమయ్యేటట్లుగా వివరించడానికి, బోధించడానికి ఉపయోగించేవి ఉపమానాలండి. మనకు అర్థం కాని సంగతులను అర్థమయ్యేటట్లుగా బోధించేది, వివరించేది ఉపమానం అన్నమాట. మనకి తెలియని సంగతులను కూడా సులువుగా మనకు తెలియజెప్పడానికి ఒక మార్గం ఉపమానం అనేది. మనకు తెలియని సంగతులు మనకి అర్థమయ్యే రీతిలో తెలిసేటట్లుగా ఒక మార్గాన్ని ఉపయోగించుకునేవారు ఉపమానాలు. ఎప్పటి నుండో, మన పురాతన కాలం నుండి కూడా ఉపమాన రూపంలో బోధిస్తూ, లేకపోతే పెద్దలు కూడా చెబుతూ ఉండేవారు. పాత నిబంధన కాలంలో కూడా దావీదు పాపం చేసినప్పుడు, లేకపోతే తప్పు చేసినప్పుడు, నాతాను అనే ప్రవక్త ఉపమాన రూపంలో ఒక సంఘటన చెప్పి దావీదు చేసిన తప్పును ఎత్తు చూపుతూ తన తప్పును తాను తెలుసుకోగలిగేటట్లుగా ఒక ఉపమానం చెప్పాడండి నాతాను ప్రవక్త. అలాగే మనం ఏదైతే తెలియని స్థితిలో ఉండిపోయి బ్రతుకుతున్నామో, అర్థం కాని విధానంలో ఉండిపోయామో, అర్థమయ్యేటట్లుగా బోధించే మార్గమే ఉపమాన మార్గం. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, అర్థం కాలేనటువంటి సంగతులను అర్థమయ్యేటట్లుగా వివరించడానికి ఉపయోగించిన మరో మార్గమే ఉపమానం. అందుకని ఉపమానం అనేది మనకు అర్థం అవ్వడానికి, మరుగు చేయబడిన సంగతులు మనకు బయలుపరచడానికి ఉపయోగపడ్డాయి. ఉపమానం అంటే ఏదో మామూలుగా క్యాజువల్గా చెప్పేసి కాదండి. సామెతలు చూడండి, ఈజీగా సామెతలు చెప్పేస్తాం, ఈజీగా సామెతలు చెప్పేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అది అవసరమైన దాన్ని అది అవసరం, అది వాళ్ళకి చెప్పాలి, అది వాళ్ళకి అర్థం అవ్వాలనుకుంటే చాలా విలువైన ఉపమానం చెప్పేవారు. చాలా విలువైన ఉపమానం చెప్పి, ఇప్పుడు మనం చదివినటువంటి ఉపమానంలో బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇల్లు కట్టాడు. ఈ ఉపమానం చెప్పాలని యేసుక్రీస్తు ప్రభువారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ ముందు అధ్యాయాల్లో, అంటే మనం 7వ అధ్యాయం చదివాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం చదివాం కదా, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయములలో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో, దేవుని పిల్లలు ఎలా బ్రతకాలో, పరలోకం చేరడానికి ఏ జీవితాన్ని కలిగి ఉండాలో
చాలా క్షుణ్ణంగా బోధించారండి యేసుప్రభు వారు. ఒక వ్యక్తి పరలోకం చేరడానికి, క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి, కలిగి ఉండడానికి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడానికి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో ఈ 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో బాగా బోధించారండి. కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చాలా క్షుణ్ణంగా, చాలా విలువైన మాటలు చెప్పారండి. చెప్పిన తర్వాత ఈ ఉపమానం చెప్పారండి. ఏ ఉపమానం? బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకుంటారట. ఓ ఉపమానం చెప్పారండి. బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నారు. వారి గురించి చెప్తున్నారు ఈయనకి. అక్కడ జనసమూహం అంతా ఉంది, చాలా వేల కొలది జనులు ఉన్నారు. ఈ మాటలన్నీ చెప్పారు. ఏ మాటలు? ఆత్మ విషయమై దీనుల వారు ధన్యులు, అలాగ ధన్యతలు ఉన్నాయి చూసి, అలా ప్రతిదీ చాలా విలువైన మాటలు చెప్పారండి. చెప్పి ఈ ఉపమానం చెప్పారండి. నేను చదువుతున్నాను చూడండి ఆ ఉపమానము. ఏమండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి అంటే ఇవన్నీ చెప్పారు. ఏవన్నీ? ఒక క్రైస్తవుడు, దేవుని కుమారుడు ఎలా బ్రతకాలో చాలా విలువైన సంగతులు చెప్పారు. చెప్పిన తర్వాత కాబట్టి ఈ నా మాటలు విని అన్నారండి. ఎవరి మాటలు విని? యేసుప్రభు వారు చెప్పారు కదా, ఆ మాటలు విని అన్నారండి. ఈ ఉపమానానికి కీలకమైన మాట ఏంటంటే ఈ నా మాటలు విని అన్న. ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు యేసుప్రభు వారు ఏదైతే బోధించారో ఆ మాటలను బట్టి ఎవరైతే జీవిస్తారో అన్నమాట అండి. మీకు అర్థమవుతుందండి? యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు ప్రకారంగా ఎవరైతే వారి జీవితాన్ని కట్టుకుంటారో అన్నారు. ఈయన మాటలు విని అన్నారండి. ఈయన మాటలు విని ఏమండి వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి ఎవరైతే అనుసరిస్తారో, ఆచరిస్తారో, జీవిస్తారో వారిని ఎవరితో పోల్చారండి? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అన్నారండి. అంటే దేవుని మాటలు విని మన జీవితాన్ని కట్టుకుంటే, ఒక బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటది వారి జీవితం. ఒకవేళ నా మాట వినని వ్యక్తి తన జీవితాన్ని కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ ఉపమానంలో చెప్పారు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. బుద్ధిమంతుడు ఉన్నాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు. బండ, ఒక గట్టి నేల మీద పునాదులు తీసి ఏమండి ఆ పునాది మీద ఒక ఇల్లును కట్టుకున్నాడు. ఇది బండ మీద ఇల్లును కట్టుకున్నాడు. ఈ బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఎవరని చెప్పారు ఆ ఉపమానంలో? బుద్ధిమంతుడండి. బుద్ధిమంతుడు. ఆ ఉపమానంలో మరొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇసుక మీద పునాదులు లేపాడు. ఏమండి? చిన్న పునాదులండి. అలా పునాదులు లేకపోయినా అక్కడ ఆశ్చర్యం లేదు. ఆ ఉపమానంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇతను ఎవరు? బుద్ధిహీనుడు. ఏమండి? బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు,
బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఈ వ్యక్తి ఏమో బండ మీద పునాదులు వేయాలంటే కష్టపడాలా, కష్టపడక్కర్లేదండి. ఈ బండ మీద ఇల్లు కట్టాలి అని అంటే కష్టపడాలా, కష్టపడక్కర్లేదండి. ఏం కష్టపడాలి చెప్పండి చిన్ని గారు? బండ మీద ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి అండి? కష్టపడటం కాదు, మీకు బండ మీద పునాది వేయాలి అంటే బోర్ వేయాలండి, చాలా బలమైన డ్రిల్లింగ్ చేయాలండి. బండ మీద ఇల్లు వేయాలంటే ఏం చేయాలి? ఆ పునాది, ఫస్ట్ పునాది వేయాలంటే ఏం చేయాలండి? చాలా బోర్ కొట్టాలండి. ఇప్పుడు మనం నేల మట్టిదైతే ఇలాగ ఒక ఇద్దరు మనుషులు తిప్పితే వచ్చేస్తుంది మట్టి. బండి మీద ఆ బండను పగల కొట్టాలంటే చాలా కష్టం అండి. డ్రిల్లింగ్ చేయాలండి, చాలా పనిముట్లు ఉపయోగించాలండి, బలం ఉపయోగించాలండి, ఖర్చు ఉపయోగించాలండి. ఖర్చు పెట్టాడు, బలాన్ని ఉపయోగించాడు, సమయాన్ని కేటాయించాడు. ఎంత లేట్ అయినా పర్లేదు, పునాదులు కట్టుకుండాలి అని ఆలోచించాడండి. ఎవరు? బుద్ధిమంతుడండి. నేను నా పిల్లలు ఈ ఇంట్లో ఉంటారు కనుక స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి, ఏమి వచ్చినా సరే నా ఇల్లు చెక్కు చెదరకుండా ఉండాలని ఏం చేశాడు? బండ మీద కట్టుకున్నాడు. సమయం పట్టేసింది, చాలా సమయం పట్టేసింది, అయినా పర్వాలేదు అనుకున్నాడండి. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడండి. బుద్ధిహీనుడు ఉన్నాడండి. ఇసుక మీద అయితే సులువుగా పునాదులు వేసేసుకోవచ్చు. డ్రిల్లింగ్ చేయక్కర్లేదు, సమయం కేటాయించక్కర్లేదు, బలం ఉపయోగించక్కర్లేదు. చూడండి, ఇసుక మీద ఒక కర్రని ఇలా గుచ్చేచ్చు కదండి. గుచ్చక్కర్లేదు, గుచ్చేచ్చు. జస్ట్ ఇలా చేత్తో తోడితే ఇసుక ఖాళీ అయిపోద్దండి. ఈజీగా పునాదులు వేసేయచ్చు. ఇతడేమనుకున్నాడంటే సులువుగా పునాదులు వేసేసుకోవచ్చు, సులువుగా తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టేసుకోవచ్చు, తక్కువ సమయంలో ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుని ఇసుక మీద కట్టాడండి. అప్పుడు ప్రకృతి మంచివారి మీద, చెడ్డవారి మీద ఏం కురిపిస్తాడు? దేవుడు వాన కురిపిస్తాడండి. ప్రకృతి అందరికీ సమానమే, సూర్యుడు అందరి మీద ఉంటాడండి, వాతావరణం అందరి మీద ఉంటుంది. ఇప్పుడు చదువుదాం, ఆ మాట చదువుదాం. నేను చదువుతానండి. అక్కడ ఆ మాట ఏం రాయబడిందంటే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని కొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ ఇంటి మీద వాన కురిసిందటండి. వాన, వరద, గాలి, వాన వచ్చిందండి, వరద వచ్చిందండి, గాలి వచ్చిందండి. అంటే తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చింది. కానీ ఆ ఇంటి పునాది బండ మీద వేయబడినది కనుక అది పడిపోలేదటండి. విమలం గారు అంతేనా? అది పడిపోలేదట. ఇప్పుడు మరొక వ్యక్తి గురించి, బుద్ధిహీనుడు గురించి. ఈయన మాటలు వినని మా మాట ప్రకారంగా చేయని ప్రతివాడు ఇసుక మీద బుద్ధిహీనుడు పోలి ఉండను. ఆ ఇంటి మీద కూడా ఏమొచ్చిందండి? వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది. ఆ ఇంటి మీద కొట్టెను, అది అప్పుడు కూలిపోయిందండి. ఈ పాటు గొప్పది అని అంటే ఈ రెండు ఇల్లులు ఒకేలాగా ఉన్నాయి, ఇద్దరి ఇల్లులు ఒకేలాగా ఉన్నాయి. కానీ పునాది మాత్రం వేరేగా, పైకి మాత్రం చాలా చక్కగా ఉన్నాయి ఇల్లులు, పైకి మాత్రం చాలా చక్కగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, చాలా బాగా కట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే వాన వచ్చిందో, వరద వచ్చిందో, తుఫాన్ వచ్చిందో, ఇది కూలిపోయింది, ఇది నిలబడింది. ఇది కూలిపోయింది, ఇది నిలబడిందండి.
ఎందుకు ఈ ఉపమానం చెప్పారు? ఎవరైనా ఒక మాట చెప్పండి. యేసుప్రభు వారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారు? చెప్పండి. ఎందుకు ఈ ఉపమానం చెప్పారండి? ఎందుకు ఆ ఉపమానం చెప్పారు? చెప్పండి. చెప్పు. ఆ, ఆ, ఆ. దేవుడు యేసుప్రభు వారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారంటే, ఈ ఇల్లు ఒక మానవుడు, మనిషి. ఈ ఇల్లు ఒక మనిషి అండి. వీరిరువురి జీవితాల్లో శ్రమలు అనేవి కామన్. ఈ రెండు గృహాలకు వరద ఎలాగైతే కామనో, తుఫాన్ ఎలాగైతే కామనో, ఈ రెండు జీవితాలకి కూడా శ్రమలు అనేవి కామన్ అండి. ఈ భూమి మీద బలవంతుడు లేడు, బలహీనుడు లేడు, ధనవంతుడు లేడు, దరిద్రుడు. ఆత్మీయ జీవితానికి ఇద్దరు ఒకటేనండి. ఒకవేళ ధనవంతుడు ఉండొచ్చు, దరిద్రుడు ఉండొచ్చు. దరిద్రుడి మీద తుఫాన్ వస్తుంది, ధనవంతుడి మీద తుఫాన్ వస్తుంది. డబ్బున్న వాడికి శ్రమలు వస్తాయి, డబ్బు లేని వాడికి శ్రమలు వస్తాయి. కానీ ఆత్మీయ జీవితం అనేది ప్రభు మాట చేత ఎవరైతే నిలబడగలుగుతారో, దేవుని మాట మీద ఎవరైతే వారి జీవితాలు కట్టుకుంటారో, దేవుని మాటల మీద ఎవరైతే ఆనుకుని బ్రతుకుతారో, యేసుప్రభు వారు చెప్పిన వాక్యాలు గైకొని వాటిని అనుసరించి ఎవరైతే జీవిస్తారో, నీ లైఫ్ కూడా ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని కష్టాలు, తుఫాన్లు అంటే ఏంటండి? కష్టాలండి, శ్రమలండి, బాధలండి, ఇబ్బందులండి, ఎన్ని వచ్చినా ఇవేమి నిన్నేం చేయలేవు, కదల్చలేవు. ఈ శ్రమ ఏదైనా సరే నిన్నేం చేయలేదు, కదల్చలేదు. ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివి. బుద్ధిమంతుడు క్రీస్తు మాటల మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు. మన జీవితము స్ట్రాంగ్ గా కట్టబడాలంటే దేని చేత మన పునాదులు, అంటే మన విశ్వాసం కట్టబడాలి? ఈ నా మాటలు విని, క్రీస్తు మాటలు విని, వాక్యము విని, ఆ వాక్యానుసారంగా ఎవరైతే తన జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళు బండ మీద కట్టుకున్న ఇల్లులాగా వారు నిలబడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అమూల్యమైన ఉపమానాలు చెప్పారు. ఇది వారికి అర్థమైతే, లేదా మనకు అర్థమైతే, మన జీవితాలు బలమైన బండ మీద కట్టుకుంటామండి. నీ జీవితం దేని మీద కట్టబడింది? నువ్వు దేని మీద కట్టబడ్డావు? నువ్వు ఏ బండ మీద కట్టబడ్డావు? క్రైస్తవ్యంలోకి వచ్చేవాళ్ళు చాలా మంది వాక్యాన్ని ఆధారం చేసుకుని రావట్లేదండి. వాక్యం విని రావట్లేదండి. వాక్యాన్ని అంగీకరించి రావట్లేదండి. ఏదో స్వస్థత జరిగితేనో, ఏదో అద్భుతం జరిగితేనో, ఏదో అవసరం తీరితేనో దేవుళ్ళలోకి వస్తున్నాం. కానీ వాక్యం అంటే ఇది, వాక్యం అంటే ఇలా ఉండాలి, వాక్యానుసారంగా బ్రతికితేనే, జీవిస్తేనే మనకు ఆశీర్వాదం, దీవెన అని ఎవరు క్రీస్తులోకి రావట్లేదండి. అందుకని మనలో చాలా మంది నిలబడలేకపోతున్నామండి. నిలబడలేకపోవడానికి గల కారణం, తొట్టిల్లు పడిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, మన ఇల్లు దేవుని మాట మీద కట్టుకోవట్లేదండి. నా జీవితం నేను దేవుని మాట మీద కట్టబడాలి. దేవుని మాట మీద కట్టబడాలి. నా విశ్వాసం, నా నమ్మకం దేవుని మాట మీద ఆధారపడి ఉండాలి. దేవుడు ఎటువంటి వాడు? ఆయన సర్వశక్తిమంతుడు.
ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు అని నమ్మి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడని నువ్వు నమ్మి వచ్చిన తర్వాత దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో నువ్వు నేర్చుకోవాలి. వాక్యము ద్వారా నీ పాపాలు ఎలా కడుగుతాడో నేర్చుకోవాలి, వినాలి. నీ పాపాలు కడిగి వేసిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నీవు నూతన జన్మ, నూతన జీవితాన్ని పొందుకున్న తర్వాత ఏ సంఘములో నిన్ను ఉంచాలని దేవుడు సంకల్పం ఇచ్చాడో దాన్ని వినాలండి. ఏ సంఘములో నిన్ను స్థాపించి, ఏ సంఘములో నిన్ను నిలబెట్టి తర్వాత ఆయన ఏ విధంగా నిన్ను తన రాజ్యంలోకి, తన పరలోకంలోకి స్వీకరిస్తాడో వాక్యం ప్రకారంగా వినాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దేవుని సంకల్పమో, ఏది దేవుని సంకల్పం కాదో నీవు విని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీవు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడి వలె నిలబడిపోయి, వాక్యం వినలేదు, దేవుని సంకల్పం నీకు అర్థం కాలేదు, ఆయన ప్రణాళిక ఏంటో నీకు తెలీదు, స్వస్థత రూపాన్నో అద్భుతాల రూపాన్నో నీ అవసరం కొరకు నీ అవసరం తీర్చబడిన తర్వాత ఆ రూపాన్నో వచ్చావు కనుక నీలో, నీ కాళ్ళలో, లేకపోతే నీ ఆత్మలో, నీ విశ్వాసములో ఇసుక మీద బండ, స్థిరమైన పునాది నీకు లేదు. వాక్యం విని క్రీస్తులోకి వచ్చిన వారి జీవితం మరోలా ఉంటుంది. వాక్యం వినకుండా క్రీస్తులోకి వచ్చిన వారి జీవితం మరోలాగా. వీళ్ళు త్రొట్టిల్లిపోతారు. చిన్న వానకి త్రొట్టిల్లిపోతారు, చిన్న వరదకి త్రొట్టిల్లిపోతారు, చిన్న గాలికి త్రొట్టిల్లిపోతారు. ఒకవేళ తుఫాను వారి జీవితంలో వచ్చినా త్రొట్టిల్లిపోతారండి. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఎలా తెలియజేయబడింది, దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పబడిన తర్వాత అలా బ్రతకలేకపోతే మన ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందండి, మన జీవితం పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి తుఫాన్లు అంటే, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, నీలో దేవుని మాట లేదు కనుక త్రొట్టిల్లిపోతావు. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, త్రొట్టిల్లిపోతావు. అనారోగ్య పరిస్థితులు వచ్చాయి, నువ్వు వాక్యం కట్టబడలేదు కనుక త్రొట్టిల్లిపోతావు. సత్యం ఏంటో తెలియలేదు నీకు, దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాలేదు, దేవుని సంకల్పం అంటే ఏంటో నీకు అర్థం కాలేదు కనుక త్రొట్టిల్లిపోయి అటు ఇటు ఊగుతూ ఉంటావు. సత్యం తెలిసిన వాళ్ళు నిలబడిపోయి బ్రతుకుతారు. అబద్ధ బోధల వైపు చెవి పెట్టరండి, అబద్ధ బోధల వైపు చెవులు పెట్టరండి. ఇక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అక్కడ ఆశ్చర్యం జరుగుతుంది అని పరుగులు తీరండి. నా జీవితంలో తుఫాన్ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా సరే నేను దేవుని మాటల చేత కట్టబడ్డాను కనుక ఆయనే నన్ను కాపాడతాడని నువ్వు నిలబడిపోయి కావు. ఇల్లు ఊగిపోవడానికి గల కారణం మీరు స్థిరమైన పునాది లేదు, స్థిరమైన పునాది లేదు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనే ఒక ఎత్తైన బిల్డింగ్ ఉందండి. బుర్జ్ ఖలీఫా అనే ఒక ఎత్తైన బిల్డింగ్ ఉందండి. ఇది దుబాయ్లో ఉందండి. చాలా ఎత్తండి. 163 ఫ్లోర్లు ఉన్నాయటండి. ఎన్ని ఫ్లోర్లు అండి? 163 అంతస్తులండి. మనం మహా అయితే ఎన్ని అంతస్తులు చూస్తుంటాం? ఒక 6 అంతస్తులు, ఒక 7 అంతస్తులు, ఒక 10 అంతస్తులు, ఒక 20 అంతస్తులు చూస్తుంటాం. మీరు కువైట్, ఖత్తర్ లాంటి కువైట్కి ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిన వారికి బాగా తెలుస్తుంది. ఎత్తైన బిల్డింగులు ఉంటాయండి. ఏమండి? ఎత్తైన బిల్డింగులు
ఉంటాయి. ఈ బిల్డింగు బుర్జ్ ఖలీఫా అనే బిల్డింగు ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ అటండి. ప్రపంచంలో దీనికి మించిన బిల్డింగ్ ఎక్కడా లేదటండి. 163 అంతస్తుల ఎత్తు. దీని మీదకి వెళితే కింద చాలా కింద మేఘాలు ఉంటాయటండి. ఇక్కడ ఉంటాయటండి మేఘాలు మనుషులేమో పైన ఉంటారు, మేఘాలేమో కింద ఉంటారట. ఇప్పుడు మనకి మేఘాలు చాలా ఎత్తులో ఉన్నాయండి, మనం చూడాలన్నా చూడలేము. విమానం మీద వెళ్తే విమానం ఏమో మేఘాలలో నుండి వెళ్తుందండి, మేఘాలలో నుండి వెళ్తుంది. ఈ బిల్డింగ్ దానికంటే ఎత్తు అన్నమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేవాడు ఏం చేశాడంటే, పునాది తీసేటప్పుడు 190 పునాదులు తీసాడటండి. ఎన్ని పునాదులండి? 192, 193 పునాదులు తీసాడటండి. ఎన్ని అడుగులు అని అంటే, ఎన్ని అడుగులు తీసాడంటే ఈయన 160 అడుగులు తీసాడటండి. ఎన్ని అడుగులండి? 160 అడుగులు, 192 పునాదులు తీసాడటండి. 160 అడుగులు అంటే మనకి కష్టం అండి, చాలా లోతు తీసేసాడండి, చాలా లోతు తీసాడు. మన ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని అడుగులు తీస్తాం? ఒక 8, ఒక 10 అడుగులు బోరు తీస్తాం. ఇతడు ఎన్ని అడుగులు తీసాడండి? 160 అడుగులు లోతు తీసాడు. ఎన్ని వేసాడండి పునాదులు? 193 వేసాడు. అప్పుడు ఎత్తు 183 అడుగులు ఎత్తేసాడటండి. అంటే దగ్గరగా ఉంది కదండి. 183 అడుగులేమో ఎత్తు, 160 అడుగులేమో పునాదులు. ఇది ఎంత ఎత్తుందో అంత లోతు కిందకి తీసేసాడు. ఎంత గాలి విసిరి తుఫాన్లు వచ్చినా దీన్ని కదల్చే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి చూస్తే సూర్యోదయం చూడొచ్చటండి. మరలా లిఫ్ట్ మీద పైకి వెళ్తే మరలా సూర్యోదయం చూడొచ్చటండి. 2 సార్లు చూడొచ్చటండి. దానికి కారణం ఏంటి? ఇది నిలబడ్డానికి గల కారణం ఏంటి? కింద పునాదులండి. 1,00,00,000 కోట్లకు పైన ఖర్చు పెట్టాడట. 1,00,00,000 కోట్లకు పైన ఖర్చు పెట్టాడు. దుబాయ్లో ఉంది, ఇప్పటికి ఇంకా అలాగ సజీవంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా దుబాయ్ వెళ్తే ఇది చూడకుండా రారు, ఇది చూసి వస్తారట. చాలా ప్లాన్డ్గా, చాలా ప్రణాళికతో దేన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కట్టారనంటే, దీనికంటే ముందు ఒక టవర్ కట్టారండి. ఒక టవర్ కట్టారండి. అంటే ఇది కూడా బిల్డింగ్ లాంటిదండి. ఈ టవరు 1114లో కట్టారండి. 1114లో కట్టారు ఏమండి. ఇది ఇటలీలో ఉందండి, ఇప్పటికి ఇంకా ఉందండి. ఇది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, దీని పేరు పీసా టవర్ అండి. ఇది ఇలా వంగిపోయి ఉందండి. నిలబడి ఉందా? వంగిపోయింది. దీనికి పునాదులు ఎంత అనుకున్నారు? 6 అడుగులు తీసాడట. ఎన్ని అడుగులు తీయడండి? 6 అడుగులు తీసాడట. సారీ 10 అడుగులు అండి. 10 అడుగులు పునాది తీసాడట. ఎత్తేమో 183 అడుగులటండి. 183 అడుగులు పొడవ ఎత్తు ఎంత? 10 అడుగులు లోతు ఎంత? 160 అడుగులు పునాది ఎంత? 183 అడుగులు ఎత్తు. ఇతడు తక్కువ తీసాడండి. 10 అడుగులు మనం బిల్డింగ్ కట్టుకుంటాం. ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో మనం ఎన్ని అడుగులు తీస్తున్నాం? 10 అడుగులు తీస్తున్నాం. అప్పట్లో 1114లో అంటే చాలా ఏళ్ళ క్రితం అండి. మనం 2000లో ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం దీన్ని ఇలా కట్టారు. అప్పుడు ఇంజనీరింగ్ టెక్నాలజీ తక్కువ.
అప్పుడు ఇది ఇంత దాకా కట్టినాక ఇలా ఒరిగిందటండి. మరలా దీన్ని అలా చేసి ఇలా చేసి అలా కట్టుకుంటూ వచ్చినాక అలాగే ఉందటండి. అప్పుడు మరలా 70 టన్నులు మట్టి ఇక్కడ తీసారటండి, ఇలా నిలబడద్దని మిషన్ల ద్వారా. సుఖం లేదటండి. సరే 70 టన్నులు మట్టి తీసేసిన తర్వాత లిక్విడ్ పంపించారటండి, బలమైన లిక్విడ్. ఈ పునాదులు, ఈ 10 అడుగులు పునాదుని పట్టుకోవడానికి లిక్విడ్ ద్వారా పంపించారు, లిక్విడ్ని పంపించారట. అయినా అలాగే ఉండిపోయి ఉందండి. ఏమో పడిపోతుందో నిలబడుతుందో ఇప్పటికి ఇంకా గ్యారంటీ లేదు. దీన్ని కట్టడానికి 200 సంవత్సరాలు పట్టిందటండి. ఇది కట్టడానికి 200 సంవత్సరాలు. దీన్ని పడిపోకుండా కాపాడటానికి 800 సంవత్సరాలు పట్టిందటండి. దీన్ని పడిపోకుండా దీన్ని కాపాడటానికి అక్కడ ఉన్న గవర్నమెంట్, ఇటలీ గవర్నమెంట్ 800 సంవత్సరాలకు శ్రమ పడుతూనే ఉందటండి. దీన్ని పడిపోకుండా కాపాడటానికి కట్టడానికైనంత ఖర్చు కంటే కాపాడటానికి ఎక్కువ ఖర్చు అయిందటండి. దీనికి కట్టడానికి పట్టిన సమయానికంటే కాపాడటానికి పట్టిన సమయము ఎక్కువ. ఈ రెండు ఎందుకు చెప్పాను అని అంటే, ఇది మన జీవితం, ఇది మన జీవితం, ఇది మన జీవితమే. వాక్యాన్ని వింటే ఇలా నిలబడి ఉంటామండి. వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్యాన్ని ఒప్పుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తే మనం పడిపోమండి, మనం కదల్చబడమండి. వాక్యం వినకుండా, వాక్యాన్ని దృష్టి పెట్టకుండా, వాక్యానుసారంగా బ్రతికితే నిత్యము పడిపోతూనే ఉంటాం, లేస్తూనే ఉంటాం, పడిపోతూనే. త్రొట్టిల్లు పోట్లు ఎక్కువ ఉంటాయండి. ఇంకా అనుక్షణము మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామండి. ఇప్పటికీ 2 సజీవంగానే ఉన్నాయి, కానీ దేని పేరు గొప్ప? పునాదులు గల బిల్డింగ్. దేన్ని చూసి అయ్యో అనుకుంటున్నారు? పునాదులు లేని బిల్డింగ్ చూసి అయ్యో అనుకుంటున్నారు. నీ జీవితం, నా జీవితం అలాగే ఉంది. ఎంత వాక్యం చెప్పు, ఎంత బోధించు, మన జీవితంలో మార్పు లేదండి. బలమైన విశ్వాసాన్ని, బలమైన జీవితాన్ని కట్టుకోలేకపోతున్నామండి. బలమైన విశ్వాసాన్ని కట్టుకోలేకపోతున్నామండి. బలమైనటువంటి జీవితాన్ని మనం కట్టుకోలేకపోతున్నామండి. అమ్మ వాక్యం ఇలా బోధిస్తుందమ్మా, ఇలా బ్రతుకుదామమ్మా అంటే చెవిని పెట్టడం లేదండి. ఈయన మాట వినని ప్రతివాడు అన్నారండి. ఈయన మాట వినని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటుంది. ఈయన మాట వినిన వాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాడిని పోలి. నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నా? నువ్వు నేను దేని మీద కట్టుకుంటాం? దేని మీద కట్టు? దేవునికంటూ ఒక ప్రణాళిక ఉందండి, దేవునికంటూ ఒక ఆలోచన ఉందండి. పాపములో ఉన్న నిన్ను పాపము నుండి రక్షించుకుని తన వాతావరణములో, తన సరిహద్దుల్లో ఉంచుకోవాలనుకున్నాడండి. తన సరిహద్దుల్లో ఉంచుకోవాలనుకున్నాడండి. మనం ఆ సరిహద్దుల్లోకి రాకుండా మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అవిశ్వాసంలో, అల్పవిశ్వాసంలో, అపనమ్మకములో తిరుగుతున్నాం. దానికి కారణం వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం అండి. వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఎన్ని తుఫానులు నీ జీవితంలోకి రాని, ఎన్ని వరదలు నీ జీవితంలోకి రాని, నువ్వు నిలబడే ఉంటావు. అయ్యో నా జీవితంలో కష్టాలేంటి, నా జీవితంలో బాధలేంటి అని ఆ బాధలు పోగొట్టుకోవడానికి దేవుణ్ణి కాకుండా మరో చోటకి తిరిగితే, వాక్యాన్ని వినకుండా మరొక వైపుకి మనం మళ్ళితే మనం వీరి వలె బ్రతుకుతాం. మనం వాక్యం మీద కట్టుకుందామండి. మనం వాక్యం మీద కట్టు. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, పాపము నుండి విడిపించిన తర్వాత, సిలువలో మనకు బదులుగా ఆయన రక్తం కాచిన తర్వాత
బాప్తిసం ద్వారా నిన్ను రక్షించుకున్న తర్వాత ఆయనంటూ ఒక ఒక సరిహద్దును నియమించాడు. జాగ్రత్తగా వినండి. పాపిగా ఉన్న నిన్ను, అవిశ్వాసిగా ఉన్న నిన్ను, ఏమండి అపవిత్ర జీవితాన్ని కలిగి ఉన్న నిన్ను రక్షించుకుని సిలువ ద్వారా నీ పాపాలు కడిగివేసి నిన్ను పరిశుద్ధిగా మార్చి విశ్వాసిగా బలమైన వాడిగా నిన్ను తీర్చిదిద్దిన తర్వాత నిన్ను ఒక పరిధిలోకి తీసుకొచ్చాడు. ఆ పరిధి ఏంటో ఒక పునాదిలోకి తీసుకొచ్చాడండి. అది విందాం జాగ్రత్తగా. ఒక పునాదిలోకి తీసుకొచ్చాడండి. మాయ మాటలు కాదండి, వాక్యం సత్యం. గ్రహించండి, వినండి. వింటేనే నిలబడగలుగుతాం, వినకపోతే త్రొట్టిల్లిపోతాం. దేవుడు అనాది సంకల్పంలో నుండి నిన్ను రక్షించాలని ఒక పునాదిలోకి తీసుకొచ్చాడండి. ఒక బలమైన బండ మీద ఉన్నటువంటి ఒక గృహంలోకి తీసుకొచ్చాడు. అదేంటో చూద్దామండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. అందరూ తీయండి. 16వ వచనం అండి. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవర. 28వ అధ్యాయం 16వ వచనం అండి. ప్రవచనమండి. దేవుడికంటే ఒక ప్రణాళిక ఉందండి. దేవుడికంటే ఒక సంకల్పం ఉందండి. నిన్ను నన్ను రక్షించుకున్న తర్వాత ఆయన ఎక్కడికో బలమైన అమూల్యమైనటువంటి పునాది దగ్గరికి నడిపించాలనుకున్నాడండి. నిన్ను నన్ను పాపము నుండి విమోచించిన తర్వాత, బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఒక పునాది దగ్గరికి నడిపించాలనుకున్నాడండి. ఆ పునాదిని వేసింది ఎక్కడ? సియోనులో వేసాడండి. ఎక్కడండి? సియోను అనగా యెరూషలేమండి. సియోను అనగా యెరూషలేం. యెరూషలేములో పునాదిని వేసిన వాడును నేనే. అది అమూల్యమైనది. అది ఎటువంటిదటండి? అమూల్యమైనది. అది విలువ గలది. ఆ పునాది ఎటువంటిదటండి? విలువ గలదండి, స్థిరమైనది. దానిలోనికి వచ్చిన వాడు కలవర పడడు. ఏంటా పునాది? ఏంటా విలువ? ఇది సంఘం అండి. ఏంటండి అది? సంఘం. నిన్ను రక్షించుకున్న తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత ఎందులోకి తీసుకొచ్చాడంటే యేసు ప్రభువు వారు స్థాపించినటువంటి సంఘములోనికి తీసుకొచ్చాడండి. అది ఆయన ప్రణాళిక, అది ఆయన సంకల్పం. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. ఎవరైతే రక్షింపబడి నూతన జీవితాన్ని పొందుకుని వారి జీవితాలు కట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత మూలరాతి అనేటువంటి క్రీస్తుని తిరస్కరిస్తే, చాలా మందిని క్రీస్తుని అంగీకరించరండి. సంఘానికి క్రీస్తు పేరు ఉండాలి అని అంటే ఏ పేరైతే ఏముంది? ఏ సంఘం అయితే ఏముంది? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం అంటారు. దేవుని సంకల్పం ఏంటంటే బలమైన, స్థిరమైన, విలువైన బండలోనికి నేను తీసుకురావాలని దేవుని సంకల్పం. దీన్ని ఎవరైనా తిరస్కరిస్తే ఈయనే మళ్ళా మూలకు తలరాయి అవుతాడు గనక దీన్ని తిరస్కరించొద్దు అన్నాడు. అప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో, మరియు
ఒక నిమిషం 16 అధ్యాయంలో 15 వచనం, క్షమించండి. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నారండి. యేసు ప్రభువారు అన్నారండి, నీవు ఒప్పుకున్నావే విశ్వాసపు ఒప్పుకోలు, నువ్వు ఒప్పుకున్నావే నేను సజీవుడని దేవుని కుమారుడని ఒప్పుకున్నావు, నేను దేవుని కుమారుడిని ఒప్పుకున్నావు, విశ్వసించావు. ఆ విశ్వాసం అనే బండ మీద నేను నా సంఘాన్ని కట్టుతున్నాను అన్నారు. ఎవరి సంఘాన్ని ఎవరు కట్టుకుంటున్నారండి? క్రీస్తు సంఘాన్ని క్రీస్తు ప్రభువారు కట్టుకుంటున్నారండి. క్రీస్తు సంఘాన్ని క్రీస్తు ప్రభువారు కట్టుకుంటానని ఆయన చనిపోక మునిపే ఆయన బయలుపరిచాడండి. ఆ క్రీస్తు సంఘంలోనికి మనం ప్రవేశించాం. అది విలువైనది అన్నాడండి, అది స్థిరమైనది అన్నాడండి, అది ఘనమైనది అన్నాడండి, దీన్ని తిరస్కరించొద్దు అన్నాడండి, దీనిలోని ఉన్నవాడు కలవరపడడు అని చెప్పారండి. నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఏంటండి? వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయ నేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాదిలోకి రావాలి, ఈ బండలోనికి రావాలి, ఈ సంఘములోనికి రావాలి. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఎవరైనా ఏ సంఘమైనా కట్టనివ్వండి, ఎన్ని త్యాగాలైనా చేయనివ్వండి, సంఘము మాత్రం ఎవరిది? క్రీస్తుదే. సంఘం మాత్రం ఎవరిది? క్రీస్తుదే. కానీ నేటి దినాలలో ఎవరు కష్టపడితే, ఎవరు ప్రయాసపడితే సంఘానికి ఆ వ్యక్తి పేరే. ఎవరు ప్రయాసపడితే, ఎవరు కష్టపడితే వారి పేరే సంఘానికి పెట్టబడుతుందండి. దేవుడేమో అన్ని నామముల కంటే పై నామము క్రీస్తు ఉండాలని కోరుకుంటే, అదిగో కొన్ని సంవత్సరాల క్రితము బైబిల్ ఎరగని సమాజంలోనికి మార్టిన్ లూథర్ గారు అదిగో పలానా ఆయనకి బంగారు అక్షరాలతో సంఘమును కట్టు అనగానే, లేకపోతే బంగారు అక్షరాలతో ఒక పేరు రాయిగానే ఆ పేరును సంఘానికి పెట్టు అనగానే, ఆ సంఘానికి ఏ పేరు? బైబిల్ మిషన్ అనే సంఘం, లోథరన్ అనే సంఘము, బాప్టిస్ట్ అనే సంఘము, పెంతెకోస్తు అనే సంఘము, మన్నా అనే సంఘము, అన్న అనే సంఘము. ఎన్ని పేర్లు లేవండి, వేల పేర్లు వచ్చేసాయి. ఏ పేర్లు ఉంది అని అంటున్నారు. కాదు, క్రీస్తు పేరే. మార్టిన్ లూథర్ నీ కొరకు ప్రాణం పెట్టాడా? మార్టిన్ లూథర్ నీ కొరకు రక్తం కార్చాడా? మార్టిన్ లూథర్ నామములో నీవు బాప్తిస్మం పొందావా? లేదయ్యా, క్రీస్తు నామములోనే. క్రీస్తేనయ్యా నా కొరకు రక్తం కార్చింది, క్రీస్తేనయ్యా నా కొరకు ప్రాణం పెట్టింది, క్రీస్తేనయ్యా నా పాపాలు క్షమించింది, క్రీస్తేనయ్యా నా కొరకు శ్రమ పడింది. మరి క్రీస్తు పేరు పెట్టుకోవడానికే అంటే ఏం లాభం ఆశిస్తున్నావు?
ఏం లాభం ఆశించావు? క్రీస్తు కంటే గొప్ప లాభమా? క్రీస్తు కంటే ఘనమైన నామమా? అయ్యో, బైబిల్ని తీసుకొచ్చాడు, అందుకు ఆయన పేరు పెట్టడంలో తప్పేముంది? ఆయన నాయకుడు. పేతురు గారు అంతకంటే త్యాగం చేయలేదా? పౌలు అంతకంటే త్యాగం చేయలేదా తన జీవితాన్ని? ఏనాడైనా పౌలు నా సంఘమును కట్టండి అన్నాడా? పేతురు ఏనాడైనా నా పేరు మీద సంఘం కట్టండి అన్నాడా? పేతురు విశ్వాసం మీద క్రీస్తు తన సంఘాన్ని కట్టుకుంటానని చెప్పాడా? పేతురు ఒప్పుకున్న ఒప్పుకోలు మీద యేసు ప్రభు వారే తన సంఘాన్ని కట్టుకుంటానన్నారండి. సెయింట్ పీటర్ చర్చ్, సెయింట్ జాన్ చర్చ్, సెయింట్ పౌల్ చర్చ్ అన్నారండి. అంటే పౌలు నామములో, అంటే పౌలు సంఘము, పేతురు సంఘము, యోహాను సంఘము. అప్పుడు పేతురు అడిగాడండి ప్రశ్న. ఒకడు కేఫా వాడు అంటే పేతురు వాడుని నేను అన్నారండి, ఒకడు అపోల్లో వాడుని అన్నారండి, ఒకడు పౌలు వాడుని అన్నాడండి, ఒకడేమో క్రీస్తు వాడుని అన్నారండి. ఉన్నది ఒకటే సంఘం, అది క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘములోనికి ఒక గుంపులు బయలుదేరాయి. యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించింది 33.5 సంవత్సరంలో తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. తర్వాత వచ్చినవి ఈ సంఘాలన్నీ. ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి ఏంటి నీకు నా బాధ? అన్ని ప్రస్తావించకూడదు, కానీ ప్రస్తావిస్తున్నాను. ఏ గుడికైనా వెళ్ళండి, రాముడి గుడికి ఎవరి పేరు ఉంటది? రామమందిరమే. ఏ పేరు ఉంటదండి? నువ్వు ఏ మూలకు వెళ్ళు, రాముడి గుడికి రాముడి పేరే ఉంటది. ఏ ఆంజనేయ గుడికి వెళ్ళండి, ఆంజనేయ గుడికి ఆంజనేయ పేరే ఉంటదండి. ఏ వినాయకుడి గుడికి వెళ్ళు, వినాయకుడి గుడికి వినాయకుడి పేరే. ఏ క్రీస్తు సంఘంలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు పేరు ఉండడానికి ఏంటి నీకు నొప్పి? భారతదేశం అంతా రామ జపం చేస్తూ ఉంటే, కృష్ణుడి జపం చేస్తూ ఉంటే ఏంటి క్రైస్తవ్యంలో ఇన్ని నామాలేంటి? అయ్యా, మీరు ఏ సంఘంలో ఉన్నారంటున్నారు తప్ప క్రీస్తు వాడునని ఎవరో చెప్పుకోవట్లేదు. మేము పలానా బైబిల్ మిషన్ అండి, మేము పలానా స్వస్థత మీసాలకు సంబంధించిన వాళ్ళమండి, మేము మరణాత గ్రూపు వాళ్ళమండి, మేము పెంతుకోస్తు గ్రూపు వాళ్ళమండి, మేము లోదరణ వారమండి, మేము బాప్టిస్ట్ వాళ్ళమని చెప్పుకుంటున్నారే తప్ప మేము క్రీస్తు వారమని చెప్పుకోవడానికి ఎవరో ముందుకు రావడం లేదు. ఏది నీ పునాది? దేని మీద కట్టబడుతున్నావు? నీ విశ్వాసం దేని మీద కట్టబడుతుంది? నీ జీవితం దేనిలో కొనసాగుతుంది? క్రీస్తులో కొనసాగాలని దేవుడి కోరిక. అందుకే ఈ నా మాటలు విని దాన్ని చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని వాడుతో. ఈ నా మాట వినకుండా ఇసుక మీద తన ఇల్లును కట్టుకుంటే వరద వస్తుంది, నీ జీవితంలో శ్రమ వస్తుంది, తుఫాన్ వస్తుంది. అప్పుడు ఎక్కడికి పరిగెడతావు? ఎన్నాళ్ళు నీతో ఉంటారు స్వస్థత చేసేవారు, ఎన్నాళ్ళు నీతో ఉంటారు అద్భుతాలు చేసేవాళ్ళు, ఎన్నాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు. నీతో ఉండేది క్రీస్తు ప్రభువు మాత్రమే, నీతో ఉండేది సత్యం మాత్రమే. అబద్ధం నిలవదు. ఎక్కడేదో జరుగుతుందని, ఎక్కడేదో మాయ జరుగుతుందని మన బండ మీద ఉన్నటువంటి ఇల్లును ఇసుక మీద కట్టుకోద్దండి. అందుకు ఎపిసి పత్రిక ఎపిసి సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి చెబుతున్న ఒక సంగతి ఏంటంటే, ఎపిసి పత్రిక 2వ అధ్యాయం, ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, 20వ వచనం, అయితే ఆ బలాతిశయము చేత 2వ అధ్యాయం 20వ వచనం కదండి. నేను క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఎవరైనా సరే, ఎవరొచ్చినా సరే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది సంఘమా. ఓ సంఘములో ఉన్నటువంటి బిడ్డలారా, ఆల్రెడీ స్థాపించిన సంఘములోనే అనేక మంది సేవకులు సంఘాలు కట్టుతున్నారు. ఆల్రెడీ స్థాపించిన సంఘమేది 33.5 సంవత్సరాల్లోనే
క్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని ఆయన పేరు మీద పునాది వేసి ఆయన సంఘాన్ని కట్టుకున్నాడు. ఆ సంఘానికి నీవు నాయకుడిగా, ప్రవక్తగా, అపోస్తులుగా వచ్చావు. ప్రవక్తలుగా, అపోస్తులుగా నీవు వచ్చావు. ఆ సంఘాన్ని కట్టాలి తప్ప నీ పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద కట్టడానికి దొరదు. అందుకని క్రీస్తు ప్రభు వారికి దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు అని అంటే, చూడండి, 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే, ఏంటండి, ఈ భూమి మీద గాని పరమందు గాని పేరు పొందిన ప్రతి నామము కంటే, ఈ భూమి మీద పేరు పొందిన వారెవరు? గొప్ప నాయకుడిని చెప్పుకుంటున్నావు లోథర్, గొప్ప నాయకుడిని చెప్పుకుంటున్నావు దేవదాస్, గొప్ప నాయకుడిని చెప్పుకుంటున్నావు ఎవరెవరైనా సరే, పెద్ద సంఘమని చెప్పుకుంటున్నావు సిఎస్ఐ, పెద్ద సంఘమని చెప్పుకుంటున్నావు పెంతెకోస్త్. భూమి మీద గాని పరమందు గాని ఏ నామము కన్నా సరే పై నామం ఎవరిది ఉండాలట? క్రీస్తు నామమే. ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడిపార్శ్వం మీద కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్త పైన క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించాడండి. సంఘమునకు ఇంత క్లియర్ కట్టగా ఉంటే సంఘమునకు శిరస్సుగా ఎవరిని నియమించాడు? క్రీస్తుని నియమించాడు. దేవుడు క్రీస్తుని నియమిస్తే సంఘానికి నీవు నచ్చిన పేరు పెట్టుకుంటే, క్రీస్తు విభజింపబడ్డాడా అని అడిగారు. క్రీస్తు విడిపోయాడా? విభజింపబడ్డాడా? క్రీస్తు విభజింపబడలేదు. కనుక సంఘానికి ఏ పేరు ఉండాలి? ఆ పునాది మీద కట్టబడుతున్నాం మనం అందరం. ఆ విలువైన, నిజమైన, స్థిరమైన పునాది మీద కట్టబడుతున్నాం మనం. ఆయన మాటలు ప్రకారమే మనం జీవిస్తే క్రీస్తులో ఉంటాం. ఆయన మాట వినకుండా మనం బ్రతికితే క్రీస్తు నుండి వేరైపోతాం. క్రీస్తు నుండి వేరే. నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేసి అగ్నిలో కాల్చివేస్తాం. క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తులో ఉద్యమం లేదా? ఉద్యమం పరలోకం నిన్ను తీసుకువెళ్ళదు. ఏమండి, పరిశుద్ధాత్ముడు లేడా? పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉంటే పాపం చేయవే. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధపరుస్తూ పవిత్ర జీవితాన్ని కలిగించడానికి ఆయన ఉన్నాడు తప్ప గంతులు వేయడానికో మంత్రాలు చదవడం అనుకో కాదు. భ్రమపడొద్దండి, కలవరపడొద్దండి. కలవరపాటు వస్తుంది. అయ్యో, ఇన్ని వేల మంది వస్తున్నారు, ఇన్ని మేలులు జరుగుతున్నాయి. భ్రమపడొద్దు, కలవరపడొద్దు. అవి శరీరానికి సంబంధించినవి. వారు అల్ప విశ్వాసులు, స్థిరం లేనివారు, స్థిరత్వం లేనివారు. ఏ బండ మీద కట్టబడుతున్నావు? క్రీస్తు బండ మీద కట్టబడినప్పుడు క్రీస్తు మాటలే విను. అక్కడే బ్రతుకు, అక్కడే వెతుకు, అక్కడే గోజాడు, అక్కడే బ్రతిమలాడు, అక్కడే జీవించు. అప్పుడు నీవు నిలబడతావు, స్థిరమైన వ్యక్తిగా నిలబడతావు. అస్థిరత్వంతో ఉండొద్దు. అస్థిరత్వంతో ఉండొద్దు. ఇది మోసం చేస్తుంది. నేలలా కనబడుతుంది కానీ అది నేల కాదు. ఉద్యమంలా కనబడుతుంది, పరిశుద్ధతలా కనబడుతుంది, అది మాయ నేల, నిలబడదు. క్రీస్తు సంఘము కదల్చబడినది, బండ మీద కట్టబడిన సంఘం. తన సంఘాన్ని వివాహము చేసుకోవడానికి
తన సంఘాన్ని అత్యానందంతో స్వీకరించడానికి రాబోతున్నాడు. అప్పటికి నువ్వు సిద్ధపడి ఉండు, దేవుడు నిన్ను పరలోకం చేరుస్తాడు.